ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మూఢనమ్మకాల ముసుగులో బాలికల హాస్టల్ వసతి గృహంలో దారుణానికి ఒడిగట్టారు. కనక వర్షం కురుస్తుందని, డబ్బు కుప్పలకు తెప్పలుగా వచ్చి పడుతుందని ఏకంగా విద్యార్థినితో నగ్న పూజలకు ఒడిగట్టారు. హాస్టల్లో వంట పని చేసే వంట మనిషి ఈ దారుణానికి పాల్పడడం ఇంకా విడ్డూరం. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో పొరుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని తన సోదరితో కలిసి ఉంటుంది. బాలిక తల్లిదండ్రులు పేదవారు కావడంతో ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ అక్క చెల్లెలు చదువుకుంటున్నారు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న హాస్టల్లో పనిచేసే ఓ వంట మనిషి దారుణానికి ఒడిగట్టింది. ఆ ఇద్దరు బాలికలను చేరదీసినట్టుగా నటిస్తూ పెద్ద కుట్రకు తెరదించింది. వారిలో పెద్దమ్మాయికి మాయమాటలు చెప్పి నగ్న పూజలు చేస్తే కనక వర్షం కురుస్తుందని నమ్మించింది. ఆ డబ్బుతో మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండవచ్చని నమ్మబలికింది. వంట మనిషి మాయమాటలు నమ్మి ఆ బాలిక ఆమె చెప్పినట్లు చేయడానికి అంగీకరించింది. ఈ క్రమంలో వారం క్రితం వంట మనిషి ఉండే గదికి ఓ వ్యక్తిని తీసుకువచ్చింది. అక్కడికి బాలికను పిలిపించి అతని ముందర నగ్నంగా ఉండాలని చెప్పింది. అప్పుడు అతడు ప్రత్యేక పూజలు చేస్తాడని, అప్పుడు డబ్బు బంగారం రాశులు కురుస్తాయని చెప్పింది. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన ఆ విద్యార్థిని భయంతో అక్కడి నుంచి పారిపోయింది. మంతని పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి 4 రోజులుగా అక్కడే తలదాచుకుంది. అనంతరం అసలు విషయం బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో స్థానికంగా కలకలం రేగింది. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు హాస్టల్ వద్దకు చేరుకొని సదరు వంట మనిషిని నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న సిఐ రాజు, ఎస్ఐ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సర్దుమణిగేలా చర్యలు చేపట్టారు. బాలికను ప్రలోభపెట్టిన మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసినట్టు మంతని ఎస్ఐ తెలిపారు. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.